నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై। ఈ రోజు మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా శ్రవణన్న, సుందరన్న లాంటి పెద్దలు వచ్చేసి ఇక్కడ మల్కాజ్గిరి ప్రజల సమస్యల గురించి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది। గతంలో 10-15 రోజుల క్రితం దాకా జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు కలెక్టర్ యొక్క క్లియరెన్స్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది। ఎందుకయ్యా ఏమైంది అంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏవైతే జియోస్ ఉన్నాయో ఆ జియోస్ ప్రకారము మేము రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు అన్నారు। మళ్ళీ గతంలో మీకు ఉండే కదా సార్ అంటే మాకున్న ఈ 10ని ఇప్పుడు కలెక్టర్కి పెట్టారు కాబట్టి అని చెప్తున్నారు। ఎందుకయ్యా ఇట్లా జరిగిందని కలెక్టర్ గారి దృష్టికి తెలిసిన వాళ్ళతో మాట్లాడిపిస్తే ఇది రాష్ట్ర మంత్రి, దీనికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారంట మల్కాజ్గిరికి సంబంధించిన గవర్నమెంట్ యుఎల్సీకి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్లు ఆపేయమని। ఎందుకయ్యా మీకు ఆపమన్నారంట అంటే ఇక్కడున్న కొంతమంది ప్రజాప్రతినిధులు మల్కాజ్గిరికి సంబంధించిన పేద బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ఇండ్లని ఈ రోజు దినం ఇవి గవర్నమెంట్ ల్యాండ్లు అని చెప్పేసో, లేకపోతే వాళ్ళకు తెలిసిన విషయానికో, లేకపోతే ఎక్కడనో కబ్జా అవుతున్న ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని జాగాలు, కొన్ని ప్లేసెస్ ఏవైతున్నాయో, ఏవైతే భూములు ఉన్నాయో అవి అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి తను అక్కడ కంప్లైంట్ చేయడం వల్ల ఇక్కడ ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ గారు। దాని మీద మాకు ఈ విధమైన కొత్త లిస్ట్ ఇవ్వడం జరిగింది। ఈ కొత్త లిస్ట్ ప్రకారం మేము రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఎవరైనా కలెక్టర్ గారు ఇస్తే గానీ మేము చెయ్యమని చెప్పడం జరుగుతుంది। గతంలో మీరు చేశారు కదా అంటే గతంలో మేము చేశాము కానీ ఇప్పుడు చేయొద్దు, కలెక్టర్ గారు కొత్త లిస్ట్ ప్రకారం చేయొద్దు అనేసి అంటున్నారు। ఈ విధమైన ఇబ్బందులు ఈ రోజు దినము బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు క్రియ విక్రయాలు చేస్తుంటారు। వాళ్ళ అవసరానికో ఆపదకో వాళ్ళు ఇల్లు అమ్ముకుంటుంటారు, కొంతమంది కూడబెట్టిన పైసలతో ఇల్లు కొనుక్కుంటుంటారు। ఈ రోజు దినం యుఎల్సీలో ఉందని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ చేయమంటే మల్కాజ్గిరి ప్రజలు ఎక్కడ పోవాలి? ఈ రోజు మీరు యుఎల్సీ అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ సూర్యనగర్ లాంటి ప్లేసెస్ ని బుల్డోజర్ పెట్టి కూల్చేస్తారు। ఏం సంగతి? ఎక్కడ పోవాలి మల్కాజ్గిరి ప్రజలు? దయచేసి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మల్కాజ్గిరి ప్రజల పక్షాన నిలబడండి। ఈ యుఎల్సీ అని చెప్పేసి కొత్త డ్రామాలు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల పక్షాన నిలబడాలి। వాళ్ళకు అండగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం నిరంతరం పోరాడుతూనే ఉంటాము। లేని పక్షంలో రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై। పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినటువంటి ఎవరు ఇచ్చారు అసలు మల్కాజ్గిరి నాయకులు? అది కూడా అదే మల్కాజ్గిరికి సంబంధించిన నాయకులు, అదే ఎవరైతే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరికి సంబంధించి అంటే మల్కాజ్గిరి కాదు అల్వాల్కి సంబంధించిన కొన్ని సర్వే నంబర్లలో అక్కడ ఎవరైతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరో కబ్జా చేస్తున్నారని చెప్పి ఆయన ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది। అది ఎవరు? ఎమ్మెల్యే గారు। అయితే దానికి అది మల్కాజ్గిరి మొత్తానికి ఈ రోజు దినము ఆపాదించడం ఎంత మట్టుకు కరెక్టు? దయచేసి అర్థం చేసుకోవాలి। ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి వినాయక్ నగర్ కానీ మల్కాజ్గిరి కానీ మల్కాజ్గిరికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్థిరపడ్డాయి। ఇవి ఈ రోజు దినం వీటిని మీరు కొత్తగా తీసుకొచ్చి యుఎల్సీ, గతంలో యుఎల్సీ క్లియరెన్స్ చేస్తేనే రిజిస్ట్రేషన్లు అయినాయి, బిల్డింగ్ పర్మిషన్లు వచ్చినాయి। ఆ బిల్డింగ్ లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళ అవసరానికి ఎవరు అమ్ముకుంటుంటే ఇది యుఎల్సీలో ఉంది మేము మీరు చెయ్యమని చెప్పేసి ఈ విధంగా కడాకడిగా ప్రభుత్వ అధికారులు చెప్తుంటే పేద మధ్యతరగతి ఏం కావాలి? దీనిపైన ముఖ్యమంత్రి గారు దయించి అర్థం చేసుకొని మల్కాజ్గిరి ప్రజల కష్టాల పట్ల మీరు కొంచెమైనా శ్రద్ధ పెట్టి, లేకపోతే ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులైనా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం। విషయము దయచేసి అర్థం చేసుకోండి, మల్కాజ్గిరి చాలా అంటే చాలా పాతది। ఇప్పుడు స్వతంత్రము రాకముందటి నుంచి భారతదేశంలో ఈరోజు ఈ మల్కాజ్గిరి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉన్నది। ఇక్కడ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఎంపీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోవద్దు। మీరు ఈరోజు దినం హైడ్రా పేరుతో చుట్టుపక్కల ప్రాంతాలు, అది బండ చెరువే కానీ, సఫిల్గూడ కానీ, రామకృష్ణపురమే కానీ హైడ్రా పేరుతో ప్రజలకు నోటీసులు ఇస్తూ భయభ్రాంతులను చేస్తున్నారు। అందులో అది కాకుండా ఈరోజు దినము ఇంతకుముందు అన్నట్టు మూలిగా నక్క మీద తాడిపండు పడ్డట్టు ఈరోజు యుఎల్సీ పేరుతో వక్ఫ్ బోర్డు పేర్లతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వము తక్షణమే మీ యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి మీ అధికారాన్ని దించేదాకా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై।